అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా హైకోర్టు తీర్పు అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ చేయూతకే కాదండి సీఎం జగన్ గారు ఎన్ని పథకాలకు సంబంధించి బటన్ నొక్కారో వారందరికీ కూడా భారీ నుంచి అతి భారీ శుభవార్త అని చెప్పవచ్చు ఎన్నికల తర్వాత నుంచి అందరికీ కూడా ఎన్ని పథకాలకైతే బటన్ నొక్కారో అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ న్యూస్ అనేది ఫేక్ అయితే కాదండి రియల్ అన్నమాట ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు మీరు ఇంకా ఎవరు వీడియోలు చూడాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు డబ్బులు పడతాయనే దాని గురించి క్లియర్గా చెప్పబోతున్నాను సో నేను చెప్పడం కాదు మీరు కూడా చదువుకోండి సో ఇది నేను డైరెక్టర్గా మనకు అప్డేట్ వచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరి మీకైతే పెడుతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో అలాగే మీరందరూ కూడా చదువుకోండి అప్పుడే మీకైతే క్లియర్గా అర్థమవుతుందండి సో ఈ డబ్బులు అయితే ఎవరికి కూడా ఆపడం లేదు ఎలక్షన్స్ తర్వాత అయితే డబ్బులు అయితే వేస్తున్నారు సో ఎప్పుడు వేస్తున్నారు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే అందిస్తూ ఉంటాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు అలాగే పిల్లలకి విద్యా దీవెనకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తంకి వీరందరికీ సంబంధించి వైఎస్ఆర్ చేయూతకి ఈ మనకు ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా సీఎం జగన్ గారు ఎలక్షన్స్కి ముందే ఎలక్షన్ కోడ్కు రాకముందే బటన్ నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ అప్పటి నుంచి ఎవరికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు సో ఇన్ని జిల్లాలు వాళ్ళకి పంపిస్తాము ఇన్ని జిల్లాలు వాళ్ళకి వేస్తామనేది చెప్తూ ఉన్నారు చెప్తున్నారే కానీ డబ్బులు మాత్రం ఎవరికి వేయలేదండి సీఎం జగన్ గారు అసలు వేయలేదు అసలు వేస్తారో లేదో కూడా తెలియదు కానీ దీని గురించి మనకు హైకోర్టులో తీర్పు అయితే రావడం జరిగింది ఈ డబ్బుల కోసం మనకు ఎలక్షన్ కమిషనర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు సో దాన్ని బట్టే మనకైతే ఎలక్షన్స్ తర్వాత ఏదైనా డబ్బులు వస్తాయి అసలు ఖచ్చితంగా వస్తాయి లేదు అక్కడ ఏమేమి సెర్చ్ జరిగింది ఇదంతా కూడా నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి అన్ని పథకాలకు సంబంధించి రైతులకి మహిళలకి విద్యార్థులకి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఇప్పుడు నేను ఈ స్క్రీన్ షాట్ అనేది పెడతాను మీరైతే చూడొచ్చు సో ఇక్కడ పెడతానండి అందరూ చదువుకోండి ఒక పక్క నేను కూడా చదువుకుంటాను ఓకేనండి సో ఇప్పుడైతే చదువుతాను చూడండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రభుత్వ పథకాలను సంబంధించి నగదు విడుదలకు ఎన్నికల సంఘం నో చెప్పింది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఇవ్వమని పోలింగ్ ముగిసిన తర్వాతే లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేసుకోవాలని చెప్పేసి సూచించింది ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం దాదాపు 14,000 కోట్లకు పైగా పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడంపై స్కానింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదకులను వచ్చేయింది ఈసీ అయితే ఈ నగదును లబ్ధిదారుల అకౌంట్లకు చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సైలెంట్ పీరియడ్కు ఇబ్బంది కలుగుతుందని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాలకు సంబంధించిన డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్లోకి విడుదల చేసేందుకు అనుమతి కోరింది వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఆసరా జగనన్న విద్యా దీవెన రైతులకు జగనన్న విద్యా దీవెన రైతు పెట్టుబడి సాయం ఇలా పలు పథకాలకు సంబంధించి నిధులకు సంబంధించి రిక్వెస్ట్ చేసింది ఎన్నికల సంఘం నిధుల విడుదలకు నో చెప్పడంతో పలువురు పథకాల లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల్ని జమ చేయకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది ప్రస్తుతం నిధులు విడుదల చేయాలన్న పథకాలన్నీ ఆన్ గోయింగ్ అని నిధులు జమ చేయకుండా నిలిపివేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ వాదనలు నిరూపించారు ఒకవేళ నిధుల్ని ఇప్పుడు విడుదల చేయకపోయినా మే నెల చివరికి మురిగిపోతాయని కోర్టుకు తెలిపారు మే చివర అంటే ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది అలాగే తాము పథకాలకు సంబంధించిన నిధులు విడుదల నిలిపియాలని చెప్పలేదని ఎన్నికల సంఘం తరపున లాయర్ వాదించారు పోలింగ్ ముగిసే వరకు మాత్రమే వాయిదా వేయనట్లు కోర్టు తెలియజేశారు పథకాలకు సంబంధించిన నిధుల్ని అత్యవసరంగా విడుదల చేయాల్సిన అవసరం ఏంటని తాము విచారణ కోరుకున్నారు
ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, అలాగే మరోసారి వారిని విజ్ఞప్తి చేయాలని కోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈసీ తీసుకునే నిర్ణయం తర్వాత పరిశీలించిన చేసిన వాదనలు వింటామని హైకోర్టు చెప్పింది. విచారణను ఇవాల్టికి వాయిదా వేయాలి. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేసింది. మే 13న పోలింగు పూర్తవుతుందని, ఆ తర్వాత డబ్బుల్ని అకౌంట్లోకి జమ చేసుకోవచ్చని చెప్పి తెలిపింది. మరి కోర్టు పథకాలకు సంబంధించిన నిధుల విడుదల అవకాశం ఈసీ నిర్ణయాన్ని పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి. సో చూసారు కదండి, ఈ డబ్బుల గురించి అయితే హైకోర్టులో చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏం లేదండి, మనకు ఎలక్షన్స్ తర్వాత 15వ తారీఖు నుంచి అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ఈసీ ఎలక్షన్ కమిషనర్ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మనకు సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కారు, కానీ డబ్బులు పడలేదు కదా. మీరెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా ఎలక్షన్ అనేది ముగిసిన తర్వాత మనకు మే నెల లాస్ట్ లోపల ప్రతి ఒక్కరికి, ఒకదానికే కాదు, రైతులకి, మహిళలకి, అలాగే విద్యార్థులకి, ఎవరికైతే బటన్ నొక్కారో అన్ని పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. సో చూసారు కదండి, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి, అందరికీ కూడా జమ అయితే అవుతాయి. సో మీరు వేయో వీడియోలు చూసి ఈ డబ్బులు వేయరేమో అనుకోవద్దు, మరి కూడా మీరు రేపు ఈరోజు కూడా వేస్తారు అనుకోవద్దు. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి మనకు ఈ నెల లాస్ట్ లోపల పడతాయి, కానీ వెంటనే కూడా పడవు, అందరికీ కూడా పడిపోతాయి. సో దీని గురించి చాలా అంటే చాలా చర్చ. హైకోర్టు నుంచి కూడా మనకు తీర్పు అయితే ఈ ఎలక్షన్ లోపల అయితే రాకూడదు, డబ్బులు అయితే వేయకూడదు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అయితే ఒప్పుకోవని చెప్పేసి డబ్బులు అయితే ఈ మధ్యలో వేయకూడదండి. మనకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయితే డబ్బులు అయితే వేయచ్చని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా తీర్పు అయితే రావడం జరిగింది. అలాగే చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్ కూడా మనకు డబ్బులు అయితే ఎలక్షన్ తర్వాత అయితే వేయచ్చు, ఈ లోపల అయితే వేయకూడదు. ఈ లోపల ఎందుకు వేయకూడదు అంటే ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోవు. అది కాకుండా మనకు ఎలక్షన్కు ముందు డబ్బులు ఇచ్చామంటే అందరిలోనూ జాలి అనేది కలుగుతుంది. ఆ జాలి వల్ల మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు కూడా ఎక్కువగా వస్తాయి. అలా ఏమీ లేకుండా అందరికీ ఈక్వల్గా ఎవరికి వాళ్ళకి నచ్చినట్టుగా ఓట్లు వేయాలంటే ఇప్పుడైతే వేయకూడదని చెప్పేసి ఇలా అయితే చేయడం జరిగింది. సో చూసారు కదండి, ఇదన్నమాట కారణం వచ్చేసి ఎలక్షన్స్ తర్వాత అందరి ఖాతాల్లోకి జమ అయిపోతాయి. మరి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.